అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వరాహి న్యూస్. నేను మీ వరప్రసాద్. రాష్ట్రంలో ఇంకేమీ దొరకనట్టు సచివాలయాన్ని తాకట్టు పెట్టడం ఏంటండి మన దౌర్భాగ్యం కాకపోతే? మళ్ళీ దీన్ని సమర్థించే వ్యక్తులు కొడాలి నాని. అంటే చంద్రబాబు నాయుడే తాకట్టు పెట్టాలా లేదంటే ఇంకెవరో పెట్టకూడదని చెప్పి కొడాలి నాని అంటా ఉన్నాడు. అసలు మీరెవరు సార్ తాకట్టు పెట్టడానికి? అవి ప్రజల డబ్బులు, ప్రజల ఆస్తులు. అవి ప్రజావేదిక కూల్చారు, అది ప్రజల డబ్బుతో కట్టిందే. ఇప్పటికీ దానికి సంబంధించిన సామాగ్రి, పడగొట్టిన సామాగ్రి అంతా అక్కడే ఉంది. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు, ప్రజల మీద విపరీతమైన అప్పులు తీసుకొచ్చారు. మద్యం తాగుతున్న వాళ్ళ మీద వచ్చే 25 ఏళ్లకు సరిపడా అప్పులు తీసుకొచ్చి వాళ్ళ నెత్తి మీద పడేశారు. ఇప్పుడు ఆఖరికి దేశంలో ఇప్పటి వరకు జరగని విధంగా సచివాలయం మీద అప్పులు తీసుకురావడం ఏంటి సార్? జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఆ సలహాలు ఎవరిస్తున్నారో కానీ ఇలాంటి కొడాలి నాని లాంటి వాళ్ళు అయి ఉంటారు. ఎందుకంటే నోట్లో ఏది పడితే అది పనికిమాలిన చెత్తంతా వేసుకుంటా, నవ్వులుకుంటా, పనికిమాలిన సోదంతా మాట్లాడతారు కదా. ఇలాంటి వాళ్ళు ఆయనకి సలహాలు ఇస్తా ఉన్నారేమో. ఎలక్షన్ దగ్గరికి వస్తున్నాయి కదా, ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని కనీసం ఈ 4.5 ఏళ్లలో ఆయనకి ప్రజలకు ఏమీ చేయలేకపోయాం కాబట్టి ఇప్పుడైనా ఏదో ఒకటి మంచి చేసో లేదంటే మంచి చేస్తున్నట్టు యాక్ట్ చేసి వాళ్ళకి దగ్గర అవుదామనో ఆ ప్రయత్నాలు ఇప్పటివరకు ఎక్కడా కనిపించట్లేదు. ఎన్నికల దగ్గరికి వచ్చాక కూడా ఇప్పటికీ అబద్ధాలు చెప్పడం, ఎక్కడ దొరికితే అక్కడ అప్పులు తీసుకురావడం, అప్పులు తీసుకొచ్చేసి పైగా కబుర్లు చెప్పడం. అసలు ప్రజల ఆస్తుల మీద మీరు అప్పులు తీసుకురావడం ఏంటండి? అసలు దీన్ని ఎలా వివరించాలో, ఎలా ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలలో కూడా మాకు అర్థం కాని పరిస్థితి. రాష్ట్రంలో రుషికొండను దొవ్వేశారు, అక్కడ పనికిమాలిన బిల్డింగ్లన్నీ కట్టి ఈ రోజు ఏదో కబుర్లు చెప్తా ఉన్నారు. ఇప్పుడేమో సచివాలయం తాకట్టు పెట్టేసి తప్పేంటి, 10 ఎకరాలు ఉంది ప్రభుత్వానికి, అవసరమైతే తాకట్టు పెట్టుకుంటే తప్పేంటి అని చెప్పని అంటారేంటి? నాకు అర్థం కాదు. తప్పే, అది ఖచ్చితంగా తప్పే. ప్రజలకి ఉపయోగపడే విధంగా ప్రజల ఆస్తుల్ని, ప్రజల్ని సంరక్షిస్తూ వాళ్ళ ఆస్తులను కూడా సంరక్షించాల్సిన ప్రభుత్వమే ఈ రోజు దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వం ఎక్కడి నుంచి అయితే పరిపాలన చేస్తా ఉందో ఆ సచివాలయాన్ని తాకట్టు పెట్టడం అంటే నిజంగా అది మా ప్రజలు దేంతో నవ్వాలో కూడా తెలియని పరిస్థితి. ఫైనల్ గా నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, ఈరోజు ఈ కొడాలి నాని కావచ్చు లేదంటే ఇంకెవరైనా కావచ్చు, ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నేను చెప్తున్నా, సచివాలయాన్ని తాకట్టు పెట్టేశారు. రేపు మీరు కట్టుకున్న తాడేపల్లి ప్యాలెస్ లేదంటే ఇడుపులపాయలో ఉన్న ప్యాలెస్, ఇప్పుడు వైజాగ్లో కట్టుకున్నారు 500 కోట్లు పెట్టి ఆ ప్యాలెస్, లేదా బెంగళూరు చెన్నైలో కట్టుకున్న ప్యాలెస్లో రేపు ప్రజలు ముట్టడించి వాళ్ళు కూడా మీ ఆస్తులను తాకట్టు పెట్టుకుంటే మీరు ఎక్కడికి వెళ్ళి దక్కుంటారు? ఈరోజు ప్రజల ఆస్తుల మీద, వాళ్ళ బ్రతుకుల మీద బ్రతుకుతున్న మీలాంటి రాజకీయ నాయకులు ఉన్నంతకాలం రాష్ట్రం ఏంటి, దేశమే నాశనం అయిపోతుంది. ప్రజలు ఎప్పటికైనా గ్రహించి ఎవరిని గద్దె మీద కూర్చోబెట్టాలో, ఎవరిని గద్దె కింద కూర్చోబెట్టాలో ఆలోచించి రేపు ఓటేస్తారని చెప్పి ఆశిస్తా ఉన్నా.